బడ్జెట్లో విద్య, వైద్య రంగాలకు ప్రత్యేక కేటాయింపులు చేసింది ప్రభుత్వం. సమాజ పురోగతికి కీలకంగా మారిన విద్యా వ్యవస్థ పటిష్టం కోసం డిజిటల్ విద్య పెంపొందించి బడుల్లో మౌలిక సదుపాయాలు కల్పించామని మంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. ఇక కీలకమైన వైద్య రంగానికి ప్రాధాన్యమిస్తూ ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలు విస్తృతంగా అభివృద్ది చేస్తున్నామని చెప్పారు. విద్యా వ్యవస్థలను బలోపేతం చేసేందుకు రాష్ట్ర విద్యారంగంలో పలు సంస్కరణలు చేపట్టామని ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఈ బడ్జెట్లో 23,108 కోట్ల రూపాయలు విద్యాశాఖకు ప్రతిపాదిస్తున్నామని వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా విద్యా వ్యవస్థలో పెను మార్పులు చోటు చేసుకున్నప్పటికీ మన సర్కారు బడులు దశాబ్దాల కాలం నుండి వెనుకబడి ఉన్నాయన్నారు. రాష్ట్రంలో 1,023 ప్రభుత్వ రెసిడెన్షియల్ బడులుండగా వీటిలో 662 పాఠశాలలకు సొంత భవనాలు లేవని, అనేక గురుకులాలు అరకొర సౌకర్యాలతో నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి 58 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలల నిర్మాణానికి 11,623 కోట్ల రూపాయలు మంజూరు చేశామన్నారు. విద్య భవిష్యత్తుకి బీమా కనుక విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు రాష్ట్ర విద్యారంగంలో పలు సంస్కరణలు చేపట్టాం. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యను అందించే లక్ష్యంతో ఒక సమగ్ర విధాన రూపకల్పనకి తెలంగాణ విద్యా కమిషన్ ను ఏర్పాటు చేశాం. విద్యాశాఖకి ఈ బడ్జెట్ లో 23,108 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. అందుకే యువతలో శాస్త్ర సాంకేతిక నైపుణ్యతను పెంపొందించే ఉద్దేశంతో ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని స్థాపించాం. బోధనాంశాలకు పారిశ్రామిక అవసరాలకు మధ్య ఉన్న అంతరాన్ని తొలగించి నిరుద్యోగ యువతి ఉపాధి అవకాశాలను పెంపొందించే లక్ష్యంతో ఈ యూనివర్సిటీ పనిచేస్తుంది. తెలంగాణ యువతను విద్యార్థులను నిపుణులుగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఫ్యూచర్ సిటీలో ప్రత్యేకంగా 200 ఎకరాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీని నెలకొల్పాలని నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు విప్లవాత్మక సంస్కరణలు చేపట్టనుందని మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. వైద్యారోగ్య శాఖకు 12,393 కోట్లు ప్రతిపాదిస్తున్నామని మంత్రి తెలిపారు. 2023 డిసెంబర్ నుంచి ప్రభుత్వం వివిధ ఆసుపత్రులకు ఆరోగ్యశ్రీ పథకం కింద 1,215 కోట్ల రూపాయలు విడుదల చేసిందని తెలిపారు. ఉస్మానియా ఆసుపత్రికి పూర్వ వైభవం కోసం అత్యాధునిక వైద్య సదుపాయాలతో నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశామని ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేశారు. ఆరోగ్య రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు విప్లవాత్మక సంస్కరణలు చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా 102 కేంద్రాల ద్వారా ఉచిత డయాలసిస్ సేవలు అందించబడుతున్నాయి. దీని ద్వారా 1,00,000కు పైగా రోగులకు ప్రయోజనం చేకూరి 945 కోట్ల రూపాయల మేరకు ప్రజలపై ఆర్థిక భారం తగ్గింది. ఈ సేవలు మరింత విస్తరించేందుకు వీలుగా 95 కొత్త డయాలసిస్ కేంద్రాలను మంజూరు చేయటం జరిగింది. అంబులెన్స్ సేవలు అందుబాటులో లేని మండలాల్లో 136 కొత్త అంబులెన్స్ని ప్రవేశపెట్టాం. అదేవిధంగా 16 నూతన నర్సింగ్ కళాశాలలు మరియు 28 అనుబంధ హెల్త్ సైన్స్ కళాశాలల ద్వారా ప్రతి సంవత్సరం 2,640 మంది విద్యార్థులకి అదనంగా వైద్య విద్యను అభ్యసించేందుకు అవకాశం లభించనుంది. 100 ఏళ్లకు పైగా చరిత్ర గల శిథిలావస్థలో ఉన్న ఉస్మానియా ఆసుపత్రికి తిరిగి పూర్వ వైభవం కలిగించేందుకు 27 ఎకరాల విస్తీర్ణంలో 2,700 కోట్ల రూపాయల వ్యయంతో అత్యాధునిక వైద్య సదుపాయాలు కలిగిన నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశాం. వైద్య ఆరోగ్య శాఖకి ఈ బడ్జెట్ లో 12,399 కోట్ల రూపాయలు ప్రతిపాదించాం.